పేదవారి అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నిస్వార్థమైన కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. 32 మంది కార్యకర్తలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి హాజరయ్యారు. 32 మంది కార్యకర్తలకు 10,000 రూపాయల చొప్పున 32 మందికి 3,20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టివేయబడినప్పటికీ సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారని, ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహకరిస్తున్నారని, అందుకే రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తోందన్నారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివసత్యప్రసాద్, కడియం అధ్యక్షులు వెల్గుబంటి రఘురామ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, నూర్ బాషా, సంఘ నాయకుడు షేక్ సుభాన్, మార్ని వాసుదేవ్, నిమ్మలపూడి గోవింద్, నున్నా కృష్ణ, కురుకురి కిషోర్, చెల్లుబోయిన శ్రీనివాస్, శీలం గోవింద్, పండూరి అప్పారావు, పల్లి సాయి, గంగిని నాని, యార్లగడ్డ శేఖర్, పిల్ల తనుజ, దండమూడి ప్రమీల, మద్దామణి, కొయ్యన కుమారి, ముత్తాబత్తుల విజయ, బొప్పన నానాజీ, పితాని శివరామకృష్ణ, దుద్దుపూడి రమేష్, మట్టా శ్రీను, దారా అన్నవరం, ఆళ్ల ఆనందరావు, ఉండవెల్లి బంగారురాజు, భీమరశెట్టి రమేష్, ముమ్మిడి దేవి, నాగేశ్వరరావు, మర్రేడి రమేష్, పాతూరి రాజేష్, ఐటీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, నీతివంతమైన రాజకీయాలు అందించడం కోసం పార్టీని ప్రారంభించిన 8 నెలల్లోనే అధికారంలోకి తెచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేసిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నాటికి తెలుగు వారంటే ఎవరో తెలియని పరిస్థితుల్లో తెలుగు జాతి ఉంది, తెలుగు భాష ఉంది, తెలుగు సంస్కృతి ఉందని ప్రపంచానికి చాటి చెప్పి ఒక ఉన్నతమైన నటనా స్థానం నుంచి రాజకీయాల్లోకి వచ్చి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసిన వ్యక్తి రామారావు గారు. ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా పక్కా గృహ నిర్మాణం కానీ, పెన్షన్ల కార్యక్రమం కానీ అమలు చేసిన వ్యక్తి. అలాగే గ్రామీణ ప్రాంతంలో స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించిన, ఆస్తి కల్పించిన, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వ్యక్తి, నాంది పలికిన వ్యక్తి. పక్కా గృహాలు నిర్మించిన అన్ని ఆయన చేసినవే. ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. చంద్రబాబు గారు కూడా దాని మీద దృష్టి సారించారు. ఇవాళ 1 కోటి మంది సభ్యులుగా ఉన్నారంటే ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కూడా 1 కోటి మంది సభ్యులుగా చేరారంటే అర్థం చేసుకోవాలి.